తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ నూతన డిప్యూటీ మేయర్ మునికృష్ణ తనకు ఓటు వేసి ఎన్నుకున్న కూటమి నేతలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు ఆయన ప్రెస్ మీట్ నిర్వహించి పలు అంశాలపై మాట్లాడారు. ఎన్నికల ప్రశాంత నిర్వహణ గురించి వైసీపీ నేత బోమున కరుణాకర్ రెడ్డి మాట్లాడడం ఆశ్చర్యంగా ఉందని మునికృష్ణ అన్నారు. వారు అధికారంలో ఉన్నప్పుడు ఒక్కసారైనా ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయా అంటూ నిలదీశారు. వైసీపీ నేతలు 25 మంది తనకు మద్దతు పలికారంటే వారు అక్కడ ఎంతగా హింసకు గురయ్యారో తెలుస్తుందని అన్నారు. డిప్యూటీ మేయర్ ఎన్నికల సమయంలో ఓ మహిళా కార్పొరేటర్ కూటమికి అనుకూలంగా ఓటు వేసినందుకు వైసీపీ నేతలు ఆమె ఇంటికి వెళ్లి దౌర్జన్యం చేయడం ఎంతవరకు న్యాయమని ప్రశ్నించారు. తిరుపతిలో ఎంతో మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, కానీ ఇలాంటి అరాచకాలకు పాల్పడిన వారు ఎవ్వరూ లేరని మునికృష్ణ దుయ్యబట్టారు. నన్ను తిరుపతిలో మున్సిపల్ కార్పొరేషన్లో డిప్యూటీ మేయర్గా ఎన్నుకున్నందుకు కార్పొరేటర్లకి మిగతా మా కూటమి నేతలందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. కరుణాకర్ రెడ్డి గారు ఏందో ప్రశాంతత గురించి వాళ్ళ అబ్బాయి అభినయ్ రెడ్డి గారు, వాళ్ళ నాయకుడు జగన్మోహన్ రెడ్డి ప్రశాంతత గురించి వాళ్ళు మాట్లాడుతున్నారు. ఒకటి అడుగుతున్న జగన్మోహన్ రెడ్డి గారిని, ఈ రాష్ట్రంలో నువ్వు ఏ ఎన్నికలైనా సరే ప్రశాంతంగా జరుగుంటే చూపించండి. ఏ ఎన్నికలైనా సరే నువ్వు అధికారం చేపట్టినప్పటి నుంచి మొన్నటి వరకు కూడా ఏ ఎన్నికలైనా ప్రశాంతంగా చేపట్టావా? నువ్వు మాట్లాడుతున్నావు. మళ్ళా ఇక్కడ కరుణాకర్ రెడ్డి, అభినయ్ రెడ్డి గారు, మీరు మీ కరుణాకర్ రెడ్డి ఎమ్మెల్యే అయినప్పటి నుంచి తర్వాత జరిగిన ఎన్నికలు ఏదైనా సరే ఒక్కటైనా సక్రంగా జరిపించారా? ఈరోజు నేను లింగ్ టికెన్ ఒకటే గెలిచాడు అంటావు. ఎస్, నేను గెలిచింది ఒకటే, నేను ఒకటే గెలిచా. ఈరోజు నాకు మీ పార్టీలో గెలిచిన 25 మంది నాకు మద్దతు పలికారంటే నువ్వు ఎంత అరాచకం పెట్టుంటే, నువ్వు ఎంత టార్చర్ పెట్టుంటే నాకు వచ్చి ఓట్లేశారు. ఇది అక్కడే వాళ్ళు దౌర్జన్యంగా తీసుకొని వచ్చి నేలా, మేము దౌర్జన్యంగా చేతులు ఎత్తిపీలా. జాయింట్ కలెక్టర్ ఎలక్షన్ ఆఫీసర్ ఉండారు, మీడియా మొత్తం ఉండారు, అందరి సమక్షంలో జరిగిందే. వాళ్ళ క్యాండిడేట్కి ఎత్తమన్నారు చేతులు, నా క్యాండిడేట్ మా కూటమికి ఎత్తమన్నారు. మీకు సమక్షంలోనే జరిగింది. అడేవుడిని బలింతం చేయలే. అయ్యా కరుణాకర్ రెడ్డి గారు, మాకు మీ అరాచకం తట్టుకోలేక ఒక మహిళా కార్పొరేటరు నాకు చేయెత్తిందని నువ్వు తెల్లారితో 8 గంటలకంతా 20 మంది కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ ఒక రౌడీ షీటర్ని పెట్టుకొని అక్కడ వాళ్ళ 20 మందిని వాళ్ళ ఇంటికి పంపిస్తావా డబ్బు కట్టాలని? ఎక్కడైనా జరుగుండదు, ఎప్పుడైనా జరుగుండదు. తిరుపతిలో నువ్వు ప్రశాంతత గురించి మాట్లాడతావు. ఆ 20 మంది పోయి వాళ్ళ ఇళ్ళ కాడ డబ్బు కట్టాలి నువ్వు అని దబాయిస్తావా? నీకెంతవరకు ఇది న్యాయం? ఎంతవరకు నీకు న్యాయం ఇది చెప్పవు కరుణాకర్ రెడ్డి గారు. అభినయ్ రెడ్డి గారు రౌడీజంలో దౌర్జన్యం చేసే దాంట్లో కూడా టెక్నికల్ ఉపయోగిస్తావా? డ్రోన్ కెమెరాలు ఏందండి? మా రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి మబ్బు దేవనారాయణ గారి ఇంటి మీదకి డ్రోన్ కెమెరాలు ఎగరేస్తావా? నీకు రాత్రులు అంత రాత్రుల్లో రాయల్ నగర్లో మబ్బుదేవనారాయణ ఇంటికాడ నీకేం పనయ్యా? నీకు కానీ, మీ అమ్మకు కానీ, మీ పిఏ అతను ఎవరో రామాంజులు గారు, వీళ్ళకి ఏం పని అక్కడ? అంత రాత్రుల్లో ఆ ఏరియాలో ఏం పని? ఎందుకు ఆ ఇళ్ళల్లో ఈళ్ళల్లో కార్పొరేటర్ని దాచిపెట్టేది ఎందుకో, మెడ్రాస్లో పెట్టేది ఎందుకో, అక్కడ పెట్టేది ఇక్కడ పెట్టేది ఎందుకో? నీకు ధైర్యంగా ఉంటే వదిలేసి ఉండొచ్చు కదా. జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో విధ్వంసం సృష్టించాడు. విధ్వంసం అసలు ముఖ్యమంత్రి పాలన వదిలేసి కక్ష సాధింపే. అతను పూర్తిగా 5 ఏళ్ళు కక్ష సాధింపే. చంద్రబాబు నాయుడు కావచ్చు, తెలుగుదేశానికి మద్దతుదారులు కావచ్చు, ఇక అందరినీ కూడా ఎన్ఆర్ఐలు కావచ్చు, అందరి మీద ధ్వంసం, ఆస్తులు ధ్వంసం. వాళ్ళు ఎన్ని వ్యాపారాలు ఉంటే అన్ని వ్యాపారాలు ఇబ్బంది. అయ్యా నువ్వు ఎంతమంది కార్పొరేట్లను తిరుపతిలో ఇనామా చేసావు చెప్పవయ్యా?